హాయ్ హలో నమస్తే వనకం అదాబ్ నేను మీ భాస్కర్ తిమ్మ సార్ అని పిలచ్చు అన్ని అని కూడా పిలచ్చు. మీ అందరూ కామెంట్ సెక్షన్లో ఒకటే మాట్లాడారు, ఫిజిక్స్కి రోడ్ మ్యాప్ ఇవ్వండి అనుకుని. సో మీరు అడిగితే నేను చేయకుండా ఉంటాను, డెఫినెట్లీ ఏ వీడియో అయినా చేస్తాను. సో మీరు ఒకటి రిక్వెస్ట్ నీకు కూడాను, ఇక నుంచి నీకు ఏ వీడియో కావాలన్నా కింద డిస్క్రిప్షన్ లేదు కదా, కామెంట్ సెక్షన్ కదా, కామెంట్ సెక్షన్లో అడిగే నేను హ్యాపీగా ఆ వీడియోస్ అన్ని చేసుకుంటూ వచ్చేస్తా. నీకు ఏది కావాలో అది నాకు ఇవ్వడమే ఇష్టం. సరే, ఈరోజు ఈ వీడియోలో మీ అందరికీ కూడా ఒక మాట చెప్తున్నా. 10th క్లాస్ చదువుతున్న ఏ ఒక్కరికైనా ఒక్కటే మాట, నీకు 10th క్లాస్ ఫిజికల్ సైన్స్లో 50కి 50 రావాలంటే ఈ వీడియోలో ఉన్నట్టుగా చదువుకో, దెబ్బకి సెట్ అయిపోద్ది. నీకు ఎంత మాత్రమే కాదు, ఈ వీడియోలో నీకు చూస్తే బుర్ర పోవాడు, ఎందుకంటే నీకు ఎన్ని రకాలు ఇస్తాను చూడు. సో ఈరోజు ఈ వీడియోలో క్వశ్చన్స్ ఇలాంటి లిస్ట్ అంతా రెడీ చేసిన క్వశ్చన్స్ నీకు ఇస్తా. వీటితో పాటు కొన్ని మైండ్ మ్యాప్స్ కూడా ఇవ్వడానికి ట్రై చేస్తా. వీటితో పాటు అసలు రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది, ఫిజిక్స్ రోడ్ మ్యాప్ కూడా ఏమి ఇవ్వాలనుకున్నదో అవన్నీ కూడా ఇచ్చేస్తా. సో ఇంకెందుకు లేట్, మీ అందరికీ కూడా మోస్ట్ వెల్కమ్ టు ది ఫిజిక్స్కి సంబంధించిన రోడ్ మ్యాప్ వీడియో. ఈ వీడియో చూసాక నీకు ఒకటి అనిపించాలి, అబ్బా ఎంత బాగుంది ఈ వీడియో అని అనిపించాలి. సరేనా? సరే, అయితే మరి ఫిజిక్స్లో మంచి మార్క్స్ రావాలంటే ఎలా కావాలి, భాస్కర్ అనే ఎలా చెప్తారు ఏంటి, నావే చెప్తా చూడు. ముందుగా నీకు ఫిజిక్స్లో ఎప్పుడైనా మంచి మార్క్స్ రావాలంటే గుర్తుపెట్టుకో, నీకు ఫస్ట్గా ఎగ్జామే కదా, ఎగ్జామ్ కోసం కాబట్టి ఇది వెయిటేజ్. ఈ వెయిటేజ్లో నేను ఎప్పుడు వెయిటేజ్ని పెద్దగా పట్టించుకోను. ఎందుకు వెయిటేజ్ పట్టించుకోను రీజన్ ఉంది, కానీ దానికి రీజన్ చెప్పడానికన్నా ముందు ఇక్కడ ఈ వెయిటేజ్ మొత్తంలో నువ్వు ఒకసారి కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకో, నీకు ఎప్పుడైనా ఉపయోగపడుతుంది. ఒకసారి చూసుకున్న తర్వాత నేను అబ్జర్వ్ చేసిన ఫీచర్స్ ఏంటంటే చూడు, ఇక్కడ అఫీషియల్ వెయిటేజ్ 4 మార్క్స్ 1 మార్క్స్ ఓకే, అండ్ అఫీషియల్ వెయిటేజ్ 8 మార్క్స్ 1 మార్క్స్. దీంట్లో 8 మార్క్స్ కోసం లేదు, దీంట్లో 4 మార్క్స్ కోసం లేదు. కానీ గవర్నమెంట్కి అప్పుడప్పుడు కూడా నాకు తిక్కరేయగలేమో అని అనిపించింది అనుకో, ఇందులో 4 మార్క్స్ కూడా ఇవ్వడానికి చాయిస్ ఉంటుంది. కాబట్టి ఈ మెటల్స్ నాన్ మెటల్స్ అనే లెసన్లో నువ్వు 4 మార్క్స్ చదవాలి, 8 మార్క్స్ చదవాలి, 1 మార్క్ కోర్స్ చదువుకుంటూ వెళ్ళాలి. ఇది మొదటిది. రెండోది, ఇక్కడ చూడు 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడానికి చెప్పాడు, కానీ అప్పుడప్పుడు కూడా 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇవ్వడానికి కూడా చాయిస్ ఉంటుంది. కాబట్టి ఇది ఒక్కటే చేంజ్, మిగిలినంతా కూడాను ఈ మోడల్ పేపర్ అలా స్క్రీన్ షాట్ తీసుకుంటే సెట్ అయిపోతుంది. డన్. సో స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఇక మీకు మొదలెడుతుంది. ఇక టాపిక్స్ అంతా కూడా వెళ్ళండి. అయితే ఇది ఫిజిక్స్ సంబంధించిన క్వశ్చన్ పేపర్. సో ఈ క్వశ్చన్ పేపర్ లో ఒక మాట చెప్పాడు ఏంటంటే, ఇప్పుడు చాలా మంది ఫిజిక్స్ చాలా డిఫికల్ట్ అనుకుంటారు కదా, ముందు ఒక మాట చెప్పాడు, ఎగ్జామ్లో ఈజీ క్వశ్చన్స్ 40 ఇవ్వనుకుని చెప్పాడు. అంటే ఇప్పుడు ఉదాహరణకి నీకు ఏంటంటే 50లో 40% అంటే నీకు 20 మార్క్స్ వరకు కూడాను నువ్వు కష్టపడకుండా ఈజీగా వచ్చేస్తుంది. కాబట్టి నువ్వు ఈ రోజు నుంచి ట్రై చేస్తున్నా సరే డెడ్ ఈజీగా మార్క్స్ నీకు 20 మార్క్స్ ఈజీగా వచ్చేస్తే జస్ట్ చెప్పిన క్లాస్ చెప్పినట్టుగా విను, కుమ్మేస్తా 20 మార్క్స్. దాని తర్వాత 45% వరకు కూడాను యావరేజ్ స్టూడెంట్ సాల్వ్ చేసేటట్లుగా మార్క్స్ ఇమ్మని చెప్పాడు. అంటే నీకు సుమారుగా కూడాను ఒక 23 మార్క్స్ వరకు, సుమారుగా ఒక 22 మార్క్స్ వరకు కూడాను ఓన్లీ యావరేజ్ స్టూడెంట్స్ చదువుతారు. వీళ్ళు ఎవరైతే లెసన్ వింటారో, లెసన్ విని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కూడా డీటెయిల్గా నేర్చుకుంటారు, వాళ్ళందరూ కూడాను ఇక్కడికే 44 మార్క్స్ వస్తాయి. ఇంకా మిగిలిన 15% అంటే ఒక 6 మార్క్స్ వరకు కూడాను ఓన్లీ టాప్ స్టూడెంట్స్ మాత్రమే అటెంప్ట్ చేసేలాగా డిఫికల్ట్ క్వశ్చన్ ఇస్తారు. అది కూడాను టాప్ క్వశ్చన్స్ ఇవ్వకపోతే సంవత్సరం అంతా చదివినట్టుకి ఏంటి ఉపయోగం. కాబట్టి ఎవరికైనా 44 మార్క్స్ వరకు కూడా 42 మార్క్స్ వరకు ఎవరికైనా ఈజీగా వచ్చేస్తాయి. కానీ ఆ ఎక్స్ట్రా 8 మార్క్స్ ఉన్నాయే, వాటిని గెయిన్ చేయడం అనేది టఫెస్ట్ ఛాలెంజ్. సో ఆ 8 మార్క్స్ కూడా ఎలా చేంజ్ చేయాలో నేను చెప్తా. అయితే నేను ఒకటో మాట చెప్తున్నా, ఎవరైతే వీక్ స్టూడెంట్ ఉన్నారో నువ్వు ఒకటో ఆలోచించుకో, నువ్వేం టెన్షన్ తీసుకోకు, నువ్వు గట్టిగా తలుచుకుంటే 42 మార్క్స్ వరకు ఈజీగానే వచ్చేస్తాయి. అండ్ టాప్ స్టూడెంట్ చెప్తున్నా, నువ్వేం బాధపడకు, నీకు ఇక్కడ 8 మార్క్స్ అనేవి ఎక్కడ పోవు, నువ్వు హ్యాపీగా నీకు ఎలా చదువుకోవాలి నేను ఈ రోజు ఈ వీడియోలో నీకు డీటెయిల్ గా చెప్తా, జాగ్రత్తగా విను. ఇక్కడ నీకు కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ ద మోడల్ పేపర్, సరదాగా చూడు ఓకేనా. సో ఇది మోడల్ పేపర్, నీకు ఎలాగో ఈ పీడిఎఫ్ నీకు ఇచ్చేస్తా, కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, మన వాట్సాప్ ఛానల్ లింక్. వాట్సాప్ ఛానల్కి వెళ్ళిపో, నీకు ఈ వీడియోలో నీకు హ్యాపీగా లింక్ అనేది వచ్చేస్తుంది ఓకేనా. సో నువ్వు కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది, వాట్సాప్ ఛానల్ లింక్ చూసుకో. సో క్వశ్చన్ పేపర్ నీకు ఇచ్చేస్తా, తర్వాత చూసుకుందాం. డన్. సో ఈ పేపర్ చూసావు కదా, ఇప్పుడు నువ్వు అన్నీ చూస్తావు, అన్నీ విన్నావు. ఇప్పుడు చెప్పు, ఈ ఫిజికల్ సైన్స్లో మంచి మార్క్స్ ఎలా రావాలి? నేను తలుచుకుంటే ఇప్పుడు ట్రై చేస్తే నాకు 50 మార్క్స్ రావాలంటే పాసిబుల్ అవుతుందా? అన్ని విషయాలు కూడా చెప్తా, 100% చెప్తున్నా, నీ వల్ల పాసిబుల్ అవుతుంది. నువ్వు తలుచుకుంటే ఏదైనా సాధించగలవు. అయితే ముందు సిలబస్ ఒకసారి ఆలోచించు. నేను వెయిటేజ్ ఎందుకు ఫాలో అవుతానంటే, నువ్వు లైట్ అనే లెసన్ ఎక్కువ వెయిటేజ్ వచ్చింది అనుకుని కింద నువ్వు హ్యూమన్ ఐ విడిచిపెట్టావు అనుకో, ఏమవుతుంది? చాలా కష్టం. పోనీ హ్యూమన్ ఐకి వెయిటేజ్ ఎక్కువ ఉందని చెప్పేసి హ్యూమన్ ఐ మాత్రమే చదువుకుంటా లైట్ అనే లెసన్ వదిలేస్తానంటే కాదు, ఎందుకంటే ఒకటి ఇంటర్లింక్. కాబట్టి లైట్ అనే లెసన్ ఫిజిక్స్లో నువ్వు
నేర్చుకుంటే హ్యూమన్ అని నీకు అర్థమవుతుంది. సో ఒక లెసన్ విడిచిపెట్టి ఒక లెసన్ చదవలేవు. మ్యాగ్నెటిజం అర్థం కావాలంటే ఎలక్ట్రిసిటీ లెసన్ అనేది నీకు బాగా రావాలి. సో ఇది నేను చెప్పాలనుకున్న విషయం. కాబట్టి నువ్వు ఒకవేళ సిలబస్ చదివితే మాత్రం ఎలా ఫిక్స్ అయిపోతుంది తెలుసా? లైట్ అనే లెసన్, హ్యూమన్ అయ్యే లెసన్ కలిపి చదువు. ఇది టాపర్స్ చదివే విధానం. 2 ఎలక్ట్రిసిటీ లెసన్, మ్యాగ్నెటిజం లెసన్ కలిపి చదువు. ఇది టాపర్స్ చదివే విధానం. సో నువ్వు టాప్గా మారాలంటే జస్ట్ కావాలనుకున్న కోరిక కాదు, ఆ టెక్నిక్ కూడా తెలియాలి. నెక్స్ట్ కెమిస్ట్రీ నువ్వు స్టార్ట్ చేయడానికన్నా ముందు ఫస్ట్ బేసిక్స్ కంప్లీట్ చేయి. నేను ఆల్రెడీ యూట్యూబ్లో సమ్మర్ బ్రిడ్జ్ కోర్స్ అనే దాంట్లో బేసిక్స్ చెప్పా. ఆ బేసిక్స్ చూసాకే ఈ లెసన్స్ నువ్వు స్టార్ట్ చేసావు ఎక్సలెంట్గా ఉంటుంది. నీకు ఒకటొక మాట చెప్తున్నా, కెమికల్ ఈక్వేషన్స్ అండ్ రియాక్షన్స్ నువ్వు చదివితే యాసిడ్ బేస్డ్ సాల్ట్స్ నీకు అర్థమవుతుంది. యాసిడ్ బేస్డ్ సాల్ట్స్ నువ్వు చదువుకుంటే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్లో సగం వర్క్ అనేది కంప్లీట్ అయిపోద్ది. సో ఇక్కడ కంప్లీట్గా ఇంటర్లింక్గా ఉంది. నువ్వు ఒకవేళ చదివితే ఈ రకంగా చదువు. అండ్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ అనేది బేసిక్స్కి కంప్లీట్గా ఇంటర్లింక్డ్ అనమాట. అయితే ఈ పైన వాటిని నువ్వు చదవకపోయిన ప్రాబ్లం లేదు, కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్ స్టార్ట్ చేయొచ్చు. కానీ బేసిక్స్ నేర్చుకుని చదివితే ఎక్సలెంట్గా ఉంటుంది. ఇది సిలబస్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసి అర్థం చేసుకోవాల్సిన వే. అయితే మరి ఫిజిక్స్లో మంచి మార్క్స్ రావాలంటే బెస్ట్ వే ఏంటో చెప్పనా? నేను చెప్పిన విధానం చూడు. ఫస్ట్ సిలబస్ చూసావు కదా, సిలబస్ని అర్థం చేసుకున్నాం, క్లియర్గా వచ్చింది ఏ లెసన్ దేనికి ఇంటర్లింక్ తెలిసిపోయింది. దాని తర్వాత లెసన్ నువ్వు వినేయాల. సో నీకు నచ్చిన టీచర్ ఎవరి దగ్గర విను, నువ్వు భాస్కర్ అన్న దగ్గర వింటావా లేకపోతే ఇంకెక్కడ వింటావు నీ ఇష్టం. కానీ నువ్వు లెసన్ బాగా వినాలి. ఎంత బాగా వినాలంటే అరే నేను ఇంకేం చదివినా సరే నాకు అర్థమైపోతుందా అంత బాగా విను, ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే ఒక్కసారి నువ్వు లెసన్లో ఉన్నటువంటి డీప్గా వినేసిన తర్వాత ఇమీడియట్గా చేయాల్సింది ఏంటో తెలుసా? ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఆ లెసన్కి సంబంధించి అన్ని నేర్చేయాలి. మరి ఎవరిస్తారు క్వశ్చన్స్? నేను ఇస్తా. నేను ఆ ఇంపార్టెంట్ క్వశ్చన్ లిస్ట్ అంతా ఇస్తా. నీకు ఇక్కడ వీడియోలో చూపించాను కదా, దానికి సంబంధించిన వీడియోకి సంబంధించిన పీడిఎఫ్ అంతా కింద డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి వాట్సాప్ ఛానల్ పెట్టేసా, హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. నా చదువు అనేది అందరికీ చేరాలి, హ్యాపీగా యూజ్ చేసుకో. డన్. దాని తర్వాత క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేర్చుకున్నావు కదా, ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే నీకు ఎగ్జామ్ టెన్షన్ లేదు. పబ్లిక్ ఎగ్జామ్ ఎలాగొస్తుంది, యూనిట్ టెస్ట్లు ఎలా వస్తాయి, SA1 ఎగ్జామ్ ఎలా వస్తుంది, భయం లేదు. ఇప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? అదే లెసన్కి సంబంధించిన కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ సాల్వ్ చేయి. ఇది నువ్వు సాల్వ్ చేసావు అనుకో, పాలిసెట్ కానీ APRJS కానీ లేకపోతే ఫ్యూచర్లో NTSC లాంటి ఒలింపియాడ్ ఎగ్జామ్స్ రాసిన, లేకపోతే మీ మండల లెవెల్లో క్విజ్ పెట్టిన, ఇలాంటి వాటికి మామూలుగా సింపుల్ క్వశ్చన్స్ అందరూ సాల్వ్ చేస్తారు. కానీ టాప్ లెవెల్లో సాల్వ్ చేయాలంటే నువ్వు గేట్గా ఉండాలి. సో IIT ఫౌండేషన్ లాంటి క్వశ్చన్స్ అనమాట. సో ఈ క్వశ్చన్స్ నువ్వు సాల్వ్ చేస్తే నాలెడ్జ్ బాగా బిల్డ్ అవుతుంది. క్లాస్ రూమ్లో అందరికీ 100 మార్కులు వస్తాయి. కానీ 100 మార్కులు వచ్చిన అందరూ కూడా సమానం కాదు. కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్స్ ఎవరైతే సాల్వ్ చేస్తారో వాళ్ళకంటే ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ తెలుసు, ఎక్స్ట్రా నాలెడ్జ్ తెలుసు. సో ఎవరైతే నా క్లాసెస్ వింటారో నేను మాటిస్తున్నా, మీ అందరూ కూడా కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనేవి సాల్వ్ చేసే లెవెల్లో నేను ట్రైన్ చేసుకుంటూ వెళ్తా. ఎందుకంటే పబ్లిక్ ఎగ్జామ్ మనకు ఒక బెంచ్ మార్క్ పెట్టింది 100 మార్క్స్ అనే. కానీ అంతకంటే నాలెడ్జ్ బిల్డ్ అయిన వాడు కాంపిటెన్సీ బేస్డ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తారు. ఎవరైతే ఈ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేస్తారో వాడు ఇంటర్మీడియట్లో దుల్లేస్తాడు. సో ఇంటర్మీడియట్లో దుమ్ము దులిపేస్తాడు. వాడు MSET, JEE, IIT, NEET ఇలాంటి పెద్ద పెద్ద ఎగ్జామ్స్ కూడా ఈజీగా క్రాక్ చేసే అంత టాప్ లెవెల్ స్టూడెంట్స్ వీళ్ళే. స్టేట్లో టాప్ 100 ర్యాంక్స్ కొట్టే స్టూడెంట్స్ వీళ్ళే. సో నీకు ఇప్పుడే చెప్తున్నా, నువ్వు ఎలాంటి స్టూడెంట్గా మారాలనుకుంటున్నావు? జస్ట్ నాకు పబ్లిక్ ఎగ్జామ్లో 90 మార్క్స్ వస్తే చాలు అనుకుంటే ఇంపార్టెంట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ నేను ఇచ్చి నువ్వు చదివేసుకో. కానీ నేను ఇది కాదు, భాస్కర్ అని ఇలాంటి వాళ్ళు తోడుగా ఉన్నప్పటికి కూడా నేను ఇంకా వాటి మీద ఫోకస్ చేస్తానంటే మిస్ అయిపోయినట్టే. సో ఆ రకంగా ఉంటుంది. అయితే నువ్వు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ పబ్లిక్ ఎగ్జామ్కి అండ్ ఫైనల్గా ఆ టెక్స్ట్ బుక్ని దుర్రేసడానికి ఉపయోగపడేటప్పుడు నువ్వు జాగ్రత్తగా ఉంచుకోవాల్సింది ఏంటంటే క్లాస్ నోట్స్. నేను ఆన్లైన్లో క్లాస్ తీసుకున్న వాళ్ళకి పెద్ద బెనిఫిట్ ఏంటంటే నేను ఏదైతే క్లాస్ చెప్పానో ఒక అడ్గం బ్యాచ్లో అది హ్యాపీగా ఆ నోట్స్ అంతా మీ దగ్గరికి వచ్చేసాయి. ఇది మొదటిది. క్లాస్ నోట్స్ ఉంటే మొత్తం టెక్స్ట్ బుక్ చదవకపోయిన ప్రాబ్లం లేదు. ఒకవేళ టెక్స్ట్ బుక్ చదువుకుంటే ఇంకా బెనిఫిట్. సో దాంట్లో ఉన్న ఇన్ఫర్మేషన్ ఇంకా ఎక్స్ట్రా ఏదైనా ఉంటే డంప్ చేసుకోవచ్చు, నీకు అవసరమైంది. మొదటిది క్లాస్ నోట్స్. ఇది ఉంటే చాలు, టెక్స్ట్ బుక్కి సంబంధించి ఆ లెసన్కి సంబంధించిన 95% కవర్ అయిపోద్ది. ఇది మొదటిది. 2 షార్ట్ నోట్స్. ఈ షార్ట్ నోట్స్ ఎగ్జామ్ ముందు రోజు మొత్తం తిరగలేముగా. సో అండ్ అన్ని విషయాలు కూడా మనం మళ్ళీ రివైజ్ చేయాల్సిన అవసరం లేదుగా. ఇవో కొన్ని విషయాలు మాత్రం మైండ్లోకి రావు. కాబట్టి షార్ట్ నోట్స్ ఉంటే ఎగ్జామ్ ముందు దొరలగొడవచ్చు, ఇది ఫాస్ట్గా రివైజ్ అయిపోద్ది. అండ్ మూడోది మైండ్ మ్యాప్. మైండ్ మ్యాప్ ఉంటే చాలు, ఓకే ఈ లెసన్ ఓకే ఇది చదువుకున్నామా, దీని తర్వాత ఇదా అనుకో, నీకు మొత్తం అవుట్ ఫ్రేమ్ అనేది అయిపోద్ది. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా సరే సాల్వ్ అయిపోద్ది. కాబట్టి ఒక్కసారి లెసన్ ఒక టాప్ టీచర్ దగ్గర నుండి విన్న తర్వాత ఇక ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే ఈ వెపన్స్ రెడీ చేసుకో. నిన్న ఆపేవాడు ఇంకెవడు లేడు. ఆడేవాడన్నా ఈడెవడన్నా నీ గోల్కి అడ్డెవడన్నా అది నీ గోల్కి ఇంకెవరు అడ్డు అనే వాళ్ళు ఉండరు. దీంతో పాటుగా అసలైన విషయం చెప్తా చూడు. నీకు రోడ్ మ్యాప్ కదా కావాలి. నవంబర్కి వచ్చే లోపల నువ్వు ఈ పనులన్నీ చేయాలి. ఎందుకు నవంబర్ వచ్చే లోపల ఇవన్నీ చేయకపోతే ఏమవుతుంది తెలుసా? జనవరిలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫార్ములాస్ అనుకుని ఫాస్ట్గా రివిజన్ చేయిస్తూనే ఉంటాం.
ఎవరైతే ఫస్ట్‌లో క్లాసులు సరిగ్గా ఇనలేదో, ఇక్కడ ఇంపార్టెంట్ క్వెషన్‌లు చదివినా అవి కూడా అర్థం కాని సిట్యుయేషన్ అనమాట. సో, ఇది మొదటి డేంజర్. రెండోది ఫిబ్రవరికొచ్చినప్పటికి ఓన్లీ ఎగ్జామ్ ఫోకస్డ్‌గా ఎగ్జామ్స్ పెడుతూనే ఉంటాం, రివిజన్ చేస్తుంటాం. ఒక రోజుకి ఒక ఎగ్జామ్, ఒక రోజుకి ఒక ఎగ్జామ్. సో, నువ్వు చదువుకోవడానికి కూడా ఛాన్స్ లేదు. ఎంత ఫాస్ట్ పేస్డ్ సిట్యుయేషన్స్ నువ్వు దాటాలంటే, నువ్వు 2 టైమ్స్ రివిజన్ చేస్తున్నావు, ఎగ్జామ్స్ రాస్తున్నావు. కానీ ఇంత ఫాస్ట్ పేస్ చేయాలంటే, నవంబర్ లోపల ఒక టాప్ టీచర్ దగ్గర నుండి క్లాస్ వినుకో మొదటిది. సో, ఖడ్గం బ్యాచ్ స్టూడెంట్స్‌కి నో ప్రాబ్లమ్‌లే. రెండోది నోట్స్ టాప్ టీచర్ దగ్గర ఉన్నటువంటి నోట్స్ అంతా రెడీ చేసుకో. ఒక సెట్ అయిపోద్ది. నువ్వు సొంతంగా నోట్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక టీచర్‌కి ఈ ఫీల్డ్‌లో సుమారు 5-6 లేకపోతే 14 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉంటది కాబట్టి ఇంకేంటి ఒక బెస్ట్ నోట్స్ చేస్తారు. ఆయనకంటే నీది బెస్ట్ నోట్సా కాబట్టి టీచర్ నోట్స్ అలాగే వాడుకో. షార్ట్ నోట్స్ అనేది రెడీ చేసుకో. సో, ఖడ్గం బ్యాచ్ స్టూడెంట్స్‌కి ఏం లేదు. నేను హ్యాపీగా షార్ట్ నోట్స్ కూడా ఇచ్చేస్తాను కదా! హ్యాపీగా షార్ట్ నోట్స్ అనేది నీకు వచ్చేస్తది. నువ్వేం టెన్షన్ తీసుకోవాల్సింది లేదు. ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ తీసుకొని క్వెషన్ అండ్ ఆన్సర్ నేర్చేసుకో. సో, మీ అందరికీ క్వెషన్స్ ఇచ్చేస్తున్నాను. ఖడ్గం బ్యాచ్ స్టూడెంట్స్ ఆ క్వెషన్స్‌కి ఆన్సర్స్ కూడా నేనే చెప్పేస్తా. సో, మీరు హ్యాపీగా ఆ వీడియో చూసి సెట్ అయిపోద్ది. అండ్ లెసన్ నేర్చుకున్నాం. లెసను ఫాస్ట్‌గా రివైజ్ చేయడానికి నోట్స్‌లు రెడీ చేసుకున్నాం. ఎగ్జామ్‌లో టెస్ట్ చేసుకోవడానికి ఇంపార్టెంట్ క్వెషన్‌లు కూడా రెడీ చేసుకున్నాం. అండ్ ఎగ్జామ్‌లో రాయడానికి ఆన్సర్ రైటింగ్ కూడాను చేసేసుకోవాలి. ఇదంతా కూడాను నవంబర్ లోపలే చేసేసుకో. ఒకవేళ నవంబర్ లోపల వీటిని చేయడంలో ఫెయిల్ అయ్యావా, మిగిలినవన్నీ కూడా చాలా ఇబ్బంది అయిపోద్ది. సో, హరీబరీగా వెళ్ళిపోవాల్సిన సిట్యుయేషన్ అనమాట. కాబట్టి నువ్వు ఏది చేసినా లైఫ్‌లో ఏది చేసినా మంచి సక్సెస్‌ఫుల్‌గా వెళ్ళాలనుకోని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్తున్నా. ఫైనల్‌గా నీకు చెప్పేదేంటంటే ఇంపార్టెంట్ క్వెషన్స్ లిస్ట్ అంతా కూడాను డైరెక్ట్‌గా నీకు వీడియో కింద ఉంటది. డిస్క్రిప్షన్‌లో వాడేసుకో. ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే, ఇన్ కేస్ నువ్వు 10థ్ క్లాస్ ఫిజిక్స్ గాని, మ్యాథ్స్ గాని, సైన్స్ గాని, సోషల్ గాని, తెలుగు గాని ఏ లాంగ్వేజ్ అయినా సరే పర్ఫెక్ట్‌గా చేస్తాం. అంతకంటే మించి చదువుతాం, డీటెయిల్‌గా చదువుకుంటాం. అది కూడాను ఆన్‌లైన్ యూజ్ చేసుకొని అనుకుంటే మాత్రం పీడబ్ల్యూ నుండి కూడా నీకోసం ఆన్‌లైన్ బ్యాచ్ ఉంది. దట్ ఈజ్ ఖడ్గం బ్యాచ్. ఈ బ్యాచ్‌ని యూజ్ చేసుకొని ఎంతోమంది వాళ్ళ యొక్క నాలెడ్జ్‌ని బిల్డ్ చేసుకుంటూ వెళ్తున్నారు. నువ్వు కూడాను ఈ నాలెడ్జ్ బిల్డ్ చేసుకుందాం. ఇంటి దగ్గర కూర్చొని హ్యాపీగా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్దాం. ఫిజిక్స్‌లో కాంపిటెన్సీ లెవెల్‌కెళ్ళేసి నేను సమ్స్ సాల్వ్ చేసుకుంటూ వెళ్తాను అనుకుంటే మాత్రం ఖడ్గం బ్యాచ్‌లో జాయిన్ అయిపో. ఇన్ కేస్ ఇప్పుడు ఈ మూమెంట్‌లో నువ్వు జాయిన్ అయితుంటే నీకే బెస్ట్. ఎందుకంటే బ్యాక్ టు ది స్కూల్ BTS 500 అనే ఈ కూపన్ కోడ్ యూజ్ చేసుకున్నావు అనుకో, నీకు మామూలుగా బ్యాచ్ ప్రైస్ అనేది 2499. ఈ బ్యాచ్ ప్రైస్ కూడా నీకు ఇప్పుడు ఆఫ్ అనేది తగ్గేసి 1999కి వచ్చేస్తుంది. సో, బెస్ట్ ఆఫర్ టైమ్‌లో ఉన్నావు. హ్యాపీగా యూజ్ చేసుకో. క్యాపిటల్ B, క్యాపిటల్ T, క్యాపిటల్ S 500. నిన్ను అర్జెంట్‌గా ఖడ్గం బ్యాచ్‌లో చూడాలనుకుని ఎంతో తొందరగా ఆశపడుతుంది. వెల్కమ్ మీ అందరికీ కూడాను ఖడ్గం బ్యాచ్‌లో తొందరగా చూసేద్దాం. రండి ఫాస్ట్‌గా ప్రిపరేషన్ చేసుకుంటూ వెళ్ళిపోదాం.